వందే మాతర గేయం అంటే నాట్ ఒక మతానికి కానీ ఒక పార్టీకి కానీ ఒక వర్గానికి కానీ సంబంధం లేని మిత్రులారా. అది మన స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించేటప్పుడు అదొక లక్షలాది మందికి ఒక ఊపిరి, అది ఒక నినాదం, అని ఒక తారక మంత్రం అది వందే మాతరం అంటే. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ రాజ్యాంగం అనుభవిస్తున్న ఒక ఓటు అనే ఒక ఆయుధంతో వీళ్ళు ఆ చట్టసభలో కూర్చున్నారు. కానీ ఇదే రాజ్యాంగాన్ని అవమానించేటోళ్ళు అసలు చట్టసభలో ఎందుకు కూర్చోవాలి సార్? వీళ్ళు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ప్రసాద్ గారు స్పీకర్ ఉన్నారు. వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? మళ్ళీ వందే మాతరం 2.0 తెలంగాణ రాష్ట్రం నుంచే ఇది స్టార్ట్ అవ్వాలా వద్దా? ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో, ప్రతి మీడియా ఛానల్స్ లో, ప్రతి ఎక్కడైనా సరే, ఏ మీటింగ్ లో అయినా సరే, ఇక్కడ వందే మాతర గేయాన్ని ఆలపించకుండా, వందే మాతని గీత ఆలపన చేయకుండా, ఏ ప్రోగ్రాం జరగకుండా చేస్తేనే ఇక్కడ మన స్వాతంత్ర సమర యోధులకి మనం నిజంగా ఇచ్చే నివాళులు మిత్రులారా. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, పార్లమెంట్ సెషన్స్ అయినా సరే, అసెంబ్లీ సెషన్స్ అయినా సరే నడిచేది ట్యాక్స్ పేయర్స్ డబ్బులతోని. అంటే మన భారతదేశ ప్రజలు ట్యాక్స్ కడితేనే ఈ అసెంబ్లీ సెషన్స్ అనేది నడుస్తుంది. కానీ ఇదే భారతదేశ ప్రజలు ట్యాక్స్ కట్టే దగ్గరనే ఆ అసెంబ్లీ సెషన్స్ ఒక్కొక్క ఎంపీకి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ, అక్కడ స్పీకర్కి కానీ, అక్కడ ఉన్న లీడర్ ఆఫ్ ది ఆపోజిషనే కానీ, ఇక్కడ లీడర్ ఆఫ్ ది హౌసే కానీ, ప్రైమ్ మినిస్టర్కే కానీ శాలరీ వచ్చేది మనం కట్టే ట్యాక్స్ తోని. కానీ ఆ ట్యాక్స్ పేయర్ సొమ్ములను వమ్ము చేసుకుంటూ అదే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని నేను కాపాడుతా అని చెప్పి ప్రమాణాలు చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇక్కడ మన భారతదేశ గీతాలని, మన భారతదేశ గేయాలని అవమానించారు. ఇవాళ నిజంగా ఎంత సిగ్గుచేటు వీళ్ళకి. భారతదేశ సార్వభౌమాధికారాన్ని నేను కాపాడుతా అని ప్రతిజ్ఞ చేసిన ఆ నోరుతోనే, ఆ స్థలంలోనే వీళ్ళు ఇవాళ ఆ గేయం వస్తే వాకౌట్ చేశారు. నిజంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా. ఎంత కండకావరం అంటే వీళ్ళకి. ఇప్పుడు మీరే చెప్పండి. వీడియో చూస్తుంటే ఒళ్ళు మొత్తం రగిలిపోతుంది మిత్రులారా. ఎందుకంటే మనం దేనైనా ఓర్చుకోవచ్చు, మనం పార్టీల పాలసీలు పక్కన పెడితే, మనం ఇవన్నీ పక్కన పెడితే, కానీ దేశం గురించి ఎవడైనా ద్రోహం చేసినట్టు కానీ, దేశాన్ని ఎవడైనా అవమానించినట్టు కానీ, దేశ గేయాలని, దేశ సింబలని ఎవడైనా అవమానిస్తే మాత్రం వాణ్ణి మాత్రం నంగా చేయాల్సిందే. లేకుంటే జర్నలిజం వాల్యూ ఎందుకు? ఇప్పుడు దాకా ప్రచురిస్తారేమో అని చెప్పి శాటిలైట్ మీడియా ఛానల్ చూసాం, కానీ ఒక్క ఛానల్లో ఈ వీడియో అనేది పబ్లిష్ చేయలే. ఎందుకంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు ఆ వీడియోస్ ఏందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. అక్కడ మన ప్రెసిడెంట్ గవర్నర్ శుక్లా గారు కూడా, అక్కడ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఫస్ట్ టైం వచ్చిన మన గవర్నర్ గారు కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ చూసుకుంటే నల్ల బ్యాడ్జ్లు ఏదైతే ఖమ్మం బాధితులు, ఏదైతే మన వెలుగుమట్ల బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అగెనెస్ట్ గా వాళ్ళు అక్కడ ఆ బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కమ్యూనిస్ట్ లీడర్లు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ లీడర్లు ఉన్నారు, అన్ని పార్టీ లీడర్లు ఉన్నారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. కానీ ఏం జరిగిందో ఇప్పుడు చూడండి. శుక్లా గారు ఫస్ట్ టైం రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి, వారు గవర్నర్ అయిన తర్వాత. మన లీడర్ ఆఫ్ ది హౌస్ ఏదైతే చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ అసెంబ్లీలో పాల్గొన్నారు. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఎంఐఎం పార్టీ లీడర్స్, ఇదే భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రామిస్ చేసిన లీడర్స్ మన వందే మాతర గీత ఆలపన జరుగుతుంటే ఎలా వాకౌట్ చేస్తున్నారు? అసలు వీళ్ళకి సిగ్గుందా అసలు? ఇక్కడ లీడర్ ఆఫ్ ది ఇక్కడ హౌస్ ఏదైతే ఇక్కడ ఉన్నారో చీఫ్ మినిస్టర్ కి నిజంగా వాళ్ళని, ఇక్కడ స్పీకర్ ప్రసాద్ గారు ఎవరు ఉన్నారో వాళ్ళ తక్షణంగా ఎమ్మెల్యేల నుంచి బర్తరఫ్ చేయాలి. వందే మాతర గేయం అంటే నాట్ ఒక మతానికి కానీ, ఒక పార్టీకి కానీ, ఒక వర్గానికి కానీ సంబంధం లేని మిత్రులారా. అది మన స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించేటప్పుడు అదొక లక్షలాది మందికి ఒక ఊపిరి, అది ఒక నినాదం, అని ఒక తారక మంత్రం అది వందే మాతరం అంటే. వందే మాతరం గీతాలపన జరుగుతున్నప్పుడు
ఇక్కడ ఎంఐఎం ఎవరైతే ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ వందే మాతరం గేయం కోసం లాఠీ చార్జ్ తిన్న ముస్లిమ్స్ లేరా? ఈ వందే మాతరం గేయం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లిమ్స్ లేరా? మరి వీళ్ళకి ఎందుకు ఇంత సిగ్గుచేటు కనిపించి వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ? అంటే వందే మాతరం గేయం అంటే వీళ్ళకి అంత సిగ్గుచేయటం మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. ఏ దేశానికి నేను కాపాడతా, ఈ చట్టాలను నేను కాపాడతా, దేశ సార్వభౌమాధికారాన్ని నేను కాపాడతా అని ప్రామిస్ చేసారు ఇదే అసెంబ్లీలో కదా. మన భారతదేశానికి సంబంధించింది కాదా వందే మాతరం? ఏదైనా పాకిస్తాన్దా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్దా, లేకపోతే అమెరికాదా, లేకపోతే చైనాదా? ఈ భారతదేశాన్ని కాదా? మరి ఈ భారతదేశంలో ఇదే అసెంబ్లీలో నువ్వు ప్రమాణం చేసిన వ్యక్తివై ఉండి నువ్వు ఈరోజు వందే మాతరం గీతాలాపన జరుగుతుంటే ఎందుకు వెళ్తావు భయ్? అంటే నీకు అసలు భారతదేశం మీద నీకు మినిమం నాలెడ్జ్ లేదు, భారతదేశం అంటే నీకు మినిమం ప్రేమ లేదు. ఆ వందే మాతరం గేయం అంటే అది ఒక మతానికి, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన కాదు మిత్రులారా. ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి జీవి యొక్క అదే ఒక జీవనాడి. అదొక తారక మంత్రం లెక్క లక్షలాది మంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాడిన ఒక స్లోగన్ అది. వందే మాతరం మూవ్మెంట్ గురించి ఈ ఏదైతే సోకా అన్పడ్ ఎంఐఎం లీడర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఇక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి వాళ్ళు కంప్లీట్ యాంటీ నేషనల్ గా ఉంటారు. వాళ్ళే దేశానికి గీయాన్ని వస్తే, వాళ్ళకి వందే మాతరం గీతాలపన వస్తే అక్కడ దేశ గీతాన్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు. నిజంగా కమ్యూనిస్ట్ లీడర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇక్కడ. మరి మీరెందుకు వెళ్తున్నారు? అంటే ఇక్కడ యాంటీ నేషనల్ గా మాట్లాడే లెఫ్ట్ వింగ్ గా ఉండే కమ్యూనిస్ట్ సోదరులు అక్కడ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో కుననేని సాంబశివరావు గారు ఆయన ఇంకో వారు అక్కడ ఉన్నారు కదా. మరి మీరెందుకు వెళ్ళిపోవడం అక్కడి నుంచి? అంటే ఈ దేశాన్ని పరమావధిగా మీరు అవమానించడమే పెట్టుకున్నారు. దానికి సమాధానం చెప్పాలి. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూస్తే మిత్రులారా, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ రాజ్యాంగం అనుభవిస్తున్న ఒక ఓటు అనే ఒక ఆయుధంతో వీళ్ళు ఆ చట్టసభలో కూర్చున్నారు. కానీ ఇదే రాజ్యాంగాన్ని అవమానించేటోళ్ళు అసలు చట్టసభలో ఎందుకు కూర్చోవాలి సార్? వీళ్ళు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు. వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? లేకుంటే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుంది. మరో వందే మాతరం మూమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీ అవుతుంది. ఈ మూర్ఖులు ఎవరైతే వెళ్ళిపోయారో, ఈ రోజు వాకౌట్ చేశారో, ఆ మూర్ఖులకి తగిన సాక్షి వారు అసెంబ్లీ సాక్షిగా ఈ భారతదేశ ప్రజలకి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. అండ్ వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు కంపల్సరీ ఇక్కడ ప్రసాద్ గారు వేయాలి. లేకుంటే మీరు ఆ కుర్చీలో కూర్చున్న పదవులకి అనర్హులని మేమిక్కడ భావిస్తాం. ఇది తప్ప కరెక్టా ఫ్రెండ్స్? నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేదా? భారతదేశ రాజ్యాంగంతో ఓటు అనే ఒక ఆయుధంతో ఇక్కడ ఈ పదవులకి ఈ కుర్చీల్లో కూర్చున్నారు కదా వీళ్ళు. మరి ఇదే దేశం యొక్క వందే మాతర గీతాలాపన వస్తుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ మనం ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు మిత్రులారా. ఇక్కడ చూడండి, మనకి దేశం కోసం ఎంతమంది మనకి ముస్లిం సోదరులు మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇక్కడ మౌలానా అబ్దుల్ కలాం ఆజాదే కానివ్వండి, ఖాన్ అబ్దుల్ జఫర్ ఖానే కానివ్వండి, డాక్టర్ జాకిర్ హుసేనే కానివ్వండి, హంకిన్ అజ్మల్ ఖానే కానివ్వండి, హస్రత్ మోహనే కానివ్వండి, మనకి అస్తాఫుల్ ఖానే కానివ్వండి, బాద్షా ఖానే కానివ్వండి, షైఫుద్దీన్ కిచ్వియే కానివ్వండి, మొహమ్మద్ అలీ జోహరే కానివ్వండి, షైకుల్లా ఖానే కానివ్వండి, మన ముక్తర్ అహ్మదే కానివ్వండి, అబ్బాస్ తయాబియే కానివ్వండి, రఫీ అహ్మద్ కిద్వేషియే కానివ్వండి, ఖాన్ అబ్దుల్ జబర్ ఖానే కానివ్వండి, మౌలానా మజహరుల్ హర్కే కానివ్వండి, వీళ్ళందరూ ప్రాణాలు అర్పించలేదా ఈ భారతదేశం మూవ్మెంట్ కోసం? ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం వీళ్ళు చేయలేదా? అండ్ ఇంకొకటి, ఈ ఎంఐఎం లీడర్ ఎవరైతే అసౌదీన్ ఓవైసీ, నేను అడ్వకేట్ అంటాడు కదా, బారిస్టర్ అబ్దుల్ రజల్, లీడింగ్ యాంటీ ప్యాట్రియేషన్ లీడర్, ప్రెసిడెంట్ ఆఫ్ బెంగాల్ ప్రొవిజన్ కాన్ఫరెన్స్ ఇన్ 1906, వేర్ డెలిగేటెడ్ వర్ లాఠీ చార్జ్ ఫ్రమ్ చాంటింగ్ వందే మాతరం. బారిస్టర్ అబ్దుల్ రజల్ గారు, నువ్వు కూడా ఒక అడ్వకేట్ అని చెప్తూ ఉంటావు. మరి బారిస్టర్ అబ్దుల్ రసూల్ గారు ఆ రోజు లాఠీ చార్జ్ దెబ్బలు ఇదే వందే మాతర గేయం కోసం ఎందుకు చేసిన మిత్రులారా? నిజంగా ముస్లింస్ కి యాంటీ అయితే వందే మాతర గేయం, మరి ఆ రోజు బారిస్టర్ అబ్దుల్ రసూల్ గారు ఎవరైతే బెంగాల్కి సంబంధించిన ఈ అడ్వకేట్ గారు ఎందుకు ఆ రోజు ఫైట్ చేశారు ఇదే వందే మాతరం మూమెంట్ కోసం? అండ్ వందే మాతరం మూమెంట్ కోసం అండ్ స్వదేశీ మూమెంట్ కోసం రెండు కోసం ఏం చేశారు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి అబ్దుల్ రసూలే కానివ్వండి, లికావుత్ హుసేనే కానివ్వండి, అబ్దుల్ హలీం జాన్వియే కానివ్వండి, సయ్యద్ హైదర్ రాజానే కానివ్వండి, అబ్దుల్ కాసిమే కానివ్వండి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదే కానివ్వండి, హస్రత్ మొహనియే కానివ్వండి, ఇస్లామైన్ హుసేన్ సిరాజియే కానివ్వండి, ముజ్దుబుర్ రహమాన్ కానివ్వండి, డీన్ మొహమ్మదే కానివ్వండి, అబ్దుల్ జఫరే కానివ్వండి,
ఖాన్ బహదూర్ మొహమ్మద్ యూసుఫే కానివ్వండి, మొహమ్మద్ గులం హుసేనే కానివ్వండి, నవాజ్ హయీద్, మొహమ్మద్ బలూదరే కానివ్వండి, సయ్యద్ అబు మొహమ్మదే కానివ్వండి, ఇక్కడ మన టాప్ 15 మెంబర్స్ది ఎవరైతే ఈ వందే మాతర గేయం కోసం, ఈ స్వదేశీ వందే మాతర మూమెంట్ కోసం అండ్ స్వదేశీ మూమెంట్ కోసం పోట్లాడిన లీడర్స్ వీళ్ళు. ఇంకా చిట్టాలు తీస్తే మనకి వేల మంది ముస్లిం సోదరులు వందే మాతర మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు, దేశ స్వాతంత్రం కోసం పోరాడారు కూడా. మరి నువ్వు కావాలని ఈ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి అమాయకులైన ముస్లింస్ సోదరుల మధ్యలో వ్యతిరేక భావాన్ని తీసుకొస్తుంది ఎంఐఎం పార్టీ. నిజంగా వీళ్ళు కాదా? వీళ్ళు బారిస్టర్ కాదా? ఈయన అబ్దుల్ రసూల్ ఇక్కడ బారిస్టర్ కాదా? మరి బారిస్టర్ అబ్దుల్ రసూల్ ఎవరైనా ఆయన ముస్లిం కాడా? మరి ఈ దేశం కోసం ఇంతమంది చనిపోతే మన తెలంగాణ మూమెంట్ లో కూడా ఇక్కడ నిజాంకి అగనెస్ట్ గా చేసింది ఒక మన జర్నలిస్ట్ సోదరుడు సోయబుల్లా ఖాన్. ఖమ్మం దగ్గర ఆయన, నేలకొండపల్లి దగ్గర ఆయన ఊరు. మరి ఇంతమంది వందే మాతర మూమెంట్ కోసం, ఈ దేశం కోసం జర్నలిజం వృత్తిలో, పోయట్రీ వృత్తిలో అండ్ ఇంకా రకరకాలుగా ఏదైతే వీలుంటుందో ఆ విధంగా వాళ్ళు రచయితలే కానివ్వండి, ఎక్సైజెడ్ పర్సన్స్ ఏ విధంగా అయినా దేశం కోసం ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళు పోట్లాడారు. మరి ఈ ఎంఐఎం ఎందుకు ఇలా వాకౌట్ చేసింది ఫ్రెండ్స్? నిజంగా వందే మాతరం అంటే అంత తప్ప? నిజంగా ఈ వందే మాతరాన్ని కూడా ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఇప్పుడు మర్చిపోయారు మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే ఇండియా ఇస్ మై కంట్రీ అని చెప్పే ఒక మన చిన్నప్పుడు మనం నేర్చుకున్న ప్లెడ్జ్ ఇప్పుడు ఏ స్కూల్స్ లో అయినా వస్తుందా ఫ్రెండ్స్? ఫస్ట్ అక్కడ బీజం పడుతుంది. మన దేశంకి యాంటీ నేషనల్ గా మారుతున్న బీజాలు అక్కడ పడుతున్నాయి స్కూళ్ళలో, కాలేజెస్ లో. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజెస్ లో ఇండియా ఇస్ మై కంట్రీ అనుకుంటా వాళ్ళు పిల్లలు ఎప్పుడైతే మళ్ళీ ప్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారో, మళ్ళీ వందే మాతర గేయాన్ని, మళ్ళీ జనగణమనని ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారో స్కూల్ అసెంబ్లీస్ లో, ఈ అసెంబ్లీలో ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఉండేది కాదు ఈ రోజు. ఇది అవునా కాదా ఫ్రెండ్స్? స్కూల్ అసెంబ్లీ, మన స్కూల్సే మనకి మూలం ఫ్రెండ్స్. అలాంటి స్కూల్లో ఇప్పుడు వందే మాతర గేయాన్ని కానీ, ఇండియా ఇస్ మై కంట్రీ అనే ప్లెడ్జ్ కానీ, మనం చదువుకున్న ప్లెడ్జ్ కానీ ఎక్కడైనా చెప్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలా వద్దా? మళ్ళీ వందే మాతరం 2.0 తెలంగాణ రాష్ట్రం నుంచే ఇది స్టార్ట్ అవ్వాలా వద్దా? ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో, ప్రతి మీడియా ఛానల్స్ లో, ప్రతి ఎక్కడైనా సరే, ఏ మీటింగ్ లో అయినా సరే ఇక్కడ వందే మాతర గేయాన్ని ఆలపించకుండా, వందే మాతర గీత ఆలపన చేయకుండా, ఏ ప్రోగ్రాం జరగకుండా చేస్తేనే ఇక్కడ మన స్వాతంత్ర సమర యోధులకి మనం నిజంగా ఇచ్చే నివాళులు మిత్రులారా. ఇది వాస్తవమా కాదా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియోని ఎవడైతే యాంటీ నేషనల్స్ ఉన్నారో అండ్ నేషనలిస్ట్ కి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్.